హాయ్ అండి. ఎప్పుడూ చేసేలా కాకుండా ఒకసారి ఎగ్ కర్రీని ఇలా ట్రై చేయండి. టేస్ట్ మాత్రం చాలా బావుంటది. దీనికోసం ఒక పాన్ పెట్టుకొని 2-3 స్పూన్స్ ఆయిల్ వేసుకోండి. అలాగే తాలింపు దినుసులు, కొంచెం కరివేపాకు వేసుకొని ఇవన్నీ వేగిన తర్వాత ఒక 2 పెద్ద ఉల్లిపాయలని, అలాగే 3 పచ్చిమిరపకాయలని ఇలాగ కట్ చేసి వేసుకోండి. ఒక స్పూన్ వరకు సాల్ట్ వేసుకొని ఇదంతా కూడా సాఫ్ట్ అయ్యే వరకు మగ్గించుకోండి. మగ్గిన తర్వాత ఒక 2 టమాటాలని, అలాగే హాఫ్ స్పూన్ పసుపు వేసుకొని ఒకసారి ఇలా కలుపుకొని మూత పెట్టి ఇదంతా కూడా సాఫ్ట్ అయ్యే వరకు బాగా మగ్గించుకోండి. మగ్గిన తర్వాత ఇందులో తగినంత కారం, అలాగే ఒక స్పూన్ వరకు ధనియాల పొడి, హాఫ్ స్పూన్ జీలకర్ర పొడి వేసుకొని ఒకసారి ఇలాగ కలుపుకున్నాక ఒక్కొక్క ఎగ్‌ని చెక్ చేసుకుంటూ ఇలా దూరంగా విడివిడిగా వేసుకోవాలండి. వేసిన తర్వాత వెంటనే గరిటె పెట్టకుండా మూత పెట్టి ఒక 2 నిమిషాలు సిమ్‌లో మగ్గించుకున్నాక ఇంకొక సైడ్‌కి టర్న్ చేసి మళ్ళీ ఒక 2 నిమిషాలు సిమ్‌లో మగ్గించుకున్నాక ఇందులో కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకొని సర్వ్ చేసుకుంటే డిఫరెంట్ స్టైల్‌లో ఎగ్ కర్రీ రెడీ. నచ్చితే గనక సబ్స్క్రైబ్ చేసుకోండి.